మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. శివాలయాలు శివనామస్మరణతోటి మార్మోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, వేములవాడ, కోటప్పకొండ, కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. శివాలయాలన్నీ శివనామస్మరణతోటి మార్మోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, వేములవాడ, కోటప్పకొండ, కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తిన దృశ్యాలు, అలాగే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు వేములవాడ నుంచి మా ప్రతినిధి సంపత్, అలాగే కోటప్పకొండ నుంచి మా ప్రతినిధి నాగరాజు ఇద్దరు లైవ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్, మీ దగ్గరకు వస్తాను. ఎన్ని గంటలకి దర్శనాలు ప్రారంభమయ్యాయి? ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఇవాళ డే షెడ్యూల్ ఎలా ఉంది వేములవాడలో? వేములవాడ దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి కూడా దర్శనాలు మొదలయ్యాయి. అంటే ఇప్పటివరకు సుమారుగా 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. ఈసారి ప్రధాన ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా భీమేశ్వర ఆలయంలోనే దర్శనం ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే భీమేశ్వర ఆలయం, పురాతన ఆలయం. ఇక్కడే మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ మనకు కనబడుతుంది. ఎటు చూసినా ఓం నమో శివాయ అంటూ కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంటే గంటకు భక్తుల రద్దీ అయితే కనబడుతుంది. మనం చూడొచ్చు. స్వామివారిని దర్శించడానికి కనీసం 4 గంటల సమయం అయితే పడుతుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఇది చాలా ప్రధానమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం వేడుకల్లో ఈ వేడుకలు చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే ఎవరైతే ఈసారి శివమాల వేసుకున్న భక్తులు అందరూ కూడా పాదయాత్ర ద్వారా కూడా స్వామివారి సన్నిధికి చేరుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి కూడా మహాలింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కోసం కూడా భక్తులు ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా ఈ వేములవాడ దేవస్థానంలో ఆధ్యాత్మిక కళ ఉట్టి పడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఎక్కలేని విధంగా వేములవాడ దేవస్థానంలో ముఖ్యంగా రాజన్నకు కోడమొక్కుగా చెల్లిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు ముందుగా కోడమొక్కులు చెల్లించిన తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటారు. భీమేశ్వర ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలోనే మహాశివరాత్రి కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధాన ఆలయంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడే కూడా పూర్తి ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం ఆలయాన్ని పూర్తి వివిధ రకాల పూలతో అలంకరించారు. ఓం నమో శివాయ అంటూ కూడా రాసిన పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎటు చూసిన భక్తుల సందడి కనబడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా గంట కూడా భక్తులు పెరిగే అవకాశం కనబడుతుంది వేములవాడ దేవస్థానంలో. ఇక కోటప్పకొండ వెళదాము. నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏమిటి కోటప్పకొండలో పరిస్థితి? భక్తుల సందడి, కోలాహలం ఎలా ఉంది? అండ్ కోటప్పకొండ అనగానే రాత్రికి వచ్చే ప్రబల తీర్థము, ఆ జ్యోతులు, ఇవి విశేషం కదా, వాటికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రస్తుతం అయితే భక్తులు చాలా పెద్ద ఎత్తున కూడా కోటప్పకొండకు తరలి వస్తున్నారు. చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అన్న నామస్మరణతో త్రికూటాద్రి కూడా మారుమోగిపోతూ ఉంది. ప్రస్తుతం భక్తుల సందోహం ఎలా ఉందో కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఘాట్ రోడ్ మార్గం నుంచి వచ్చే భక్తులు ఏ విధంగా వస్తున్నారో కూడా మీకు చూపిస్తాను. భక్తులు ఘాట్ రోడ్ మార్గం నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ఈ టెంట్లు వేసినవన్నీ కూడా క్యూ లైన్లు. ఈ సాధారణ రోజుల్లో అయితే ఈ టెంట్లు ఏవి ఉండవు. కానీ ప్రస్తుతం అయితే భక్తుల కోసం ఏర్పాట్ల కోసం ఈ టెంట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. టెంట్లో నుంచి ఇలాగా మనకి ఏదైతే ఇక్కడ మహామండపం కనిపిస్తుంది, ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ మహామండపం ఏదైతే ఫిక్స్డ్ క్యూ లైను, ఈ మహామండపంలోని క్యూ లైన్లోకి 2-3 అంతస్తుల క్యూ లైన్లో కూడా భక్తులు వెళ్తారు. అక్కడి నుంచి స్వామివారి దర్శనం మనం గాలిగోపురం వెనుకున్న ప్రధాన ఆలయం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం ఏదైతే గాలిగోపురం ఎగువన ఉందో మనకి ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపం వెళ్ళి స్వామివారిని అక్కడ కూడా చూసి ఆ తర్వాత భక్తులు తిరుగుముఖ
పడతారు. అయితే మనం ఎక్కడైతే మండపం ఉందో మండపం నుంచి కూడా మరికొంతమంది భక్తులు కొండ ఎక్కుతున్న ఈ విజువల్స్లో అయితే మీకు చూపిస్తా ఉన్నాను. ఈ విజువల్స్ ఈ కొండ ఎక్కుతున్న భక్తులంతా కూడా ఎక్కడైతే రుద్ర శిఖరం మీద స్వామి శివుడు తపస్సు చేశారని భావిస్తారో ఆ రుద్ర శిఖరం మీదకి వెళ్ళి అక్కడున్న శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా వెళ్తుంటారు. ఉదయం సమయాల్లో కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఈ భక్తులంతా కూడా అక్కడికి చేరుకొని స్వామివారిని అత్యంత వ్యయప్రయాసాలు అంటే ఇక్కడికి వెళ్ళాలంటే చాలా శ్రమ కూర్చి వెళ్లాల్సి ఉంటుంది. అంతా కూడా కొండ మార్గం. ఈ కొండ మార్గం నుంచి మాత్రం అక్కడికి రుద్రశిఖరం మీద ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి కూడా తిరుగుముఖం పడతారు. మొత్తం మీద మనం చూసినట్లయితే భక్తులు తెల్లవారుజామున 1 గంట నుంచే కూడా దర్శనాలు అనుమతించడంతో గంట గంటకు పెరుగుతూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, కర్నూలు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రాత్రంతా వేచి చేసి ఉదయాన్నే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. స్థానికుల రాక ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి మరికొద్ది గంటల్లోనే పూర్తిగా కూడా ఈ త్రికూటాద్రి మొత్తం కూడా భక్తులతో నిండిపోనుంది. అదేవిధంగా రాత్రి జాగారానికి సంబంధించిన ప్రభలు కూడా ఇప్పుడిప్పుడే కొండ దిగువకు చేరుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లోనే వివిధ గ్రామాల నుంచి వచ్చే 24 విద్యుత్ ప్రభలు కూడా కొలువుదీరనున్నాయి. రైట్ నాగరాజు.